బ్రేకింగ్ న్యూస్ కుంభమేళా జనసంద్రమైంది. ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. లక్షల సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు గంగమ్మ చెంతకు చేరుకున్నారు. రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు 70 లక్షల మంది స్నానాలు ఆచరించారు. ఇవాళ ఒక్కరోజే 3 నుంచి 4 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల తొక్కిసలాట ఘటనతో యూపీ సర్కార్ అలర్ట్ అయింది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ రోజు మహాకుంభమేళాలో జనాల తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కుంభమేళా జనసంద్రమైంది. ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. లక్షల సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు గంగమ్మ చెంతకు చేరుకుంటున్నారు. రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా 70 లక్షల మంది వరకు స్నానాలు ఆచరించారు. అయితే ఇవాళ ఒక్కరోజే 3 నుంచి 4 కోట్ల మంది వస్తారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కుంభమేళాలో ఈ రోజు జనాల తాకిడి ఏ విధంగా ఉంది? గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్ రాధిక, ప్రయాగరాజులో జరిగే కుంభమేళ ఈ రోజు 31వ రోజు కొనసాగుతోంది. రోజు రోజుకు భక్తుల సంఖ్య కుంభమేళాలో స్నానం ఆచరించే సంఖ్య ఎక్కువ అవుతుంది. ఈ రోజు మాఘ పౌర్ణమి కావడంతో ఈ భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల వరకు ప్రభుత్వ అంచనా ప్రకారం 92 లక్షల మంది స్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది. మరో 2 కోట్ల పైగా కూడా సాయంత్రం వరకు స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది. అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఈ భక్తుల రద్దీ ఉంది. ఏంటంటే దాదాపు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ సంగమం వరకు కూడా 8 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. అక్కడ నుంచి మరో 2 కిలోమీటర్లు, అంటే ఈ 10 కిలోమీటర్లు కూడా భక్తుల రద్దీని ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ కాలినడకనే 10 కిలోమీటర్లు నడిచే విధంగా కూడా ఆంక్షలు విధించారు. వాహనాలు కూడా 2 రోజుల క్రితం చూస్తే మనం ప్రపంచంలోనే ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ అంటే ఎప్పుడు జరగలేదు. 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. దీనివల్ల భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వాహనాలు కూడా సపరేట్ గా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అత్యవసరమైన వాహనాలు తప్ప సంగమం వైపు కానీ ఇటు అఖాడాల వైపు కానీ వాహనాలను అనుమతించడం లేదు. అది కేవలం ఎమర్జెన్సీ సేవలకు ఉపయోగించే అంబులెన్స్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరైనా వీఐపీలైనా వీవీఐపీలైనా అందరూ కూడా కాలినడకనే రావాలనేది కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపు ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఘాట్లు యమునా ఘాట్, సరస్వతి ఘాట్, గంగా ఘాట్, ఈ 3 ఘాట్లు వైపు భక్తులను డైవర్ట్ చేస్తున్నారు. ఎవరిని కూడా త్రివేణి సంఘం వైపు ఎక్కువగా అనుమతించడం లేదు. మొత్తం హెలికాప్టర్ ద్వారా ఫోన్ వర్షం కురిపిస్తూ ఉన్నారు. మొదలు చూసుకుంటే ఈ స్నానం అనేది మాఘపూర్ణమి స్నానం సాయంత్రం 7:22 వరకు ఉంటుంది కూడా భక్తులు సరిగా వచ్చి స్నానాలు చేసి వెంటనే వెళ్ళిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. థ్యాంక్ యూ శివ.